ఆదిరెడ్డి గారు. థ్యాంక్ యూ అధ్యక్ష, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అధ్యక్ష, రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీలో పనిచేసి 2014 కంటే ముందు రిటైర్ అయిన దాదాపు 6,000 మంది ఆర్టీసీ సిబ్బంది ఈపీఎఫ్ హయ్యర్ పెన్షన్ కు ఆప్షన్ ఇచ్చుకునే అవకాశం లేక వాళ్ళందరూ వృద్ధాప్య పెన్షన్ కంటే తక్కువ అంటే కేవలము 1000 నుంచి 2,000 రూపాయలు పెన్షన్ తీసుకుంటూ 70-80 సంవత్సరాల నుండి చాలా దయనీయమైన స్థితిలో ఉన్నారు అధ్యక్ష. వీళ్ళు ఎక్కువ మంది ఏ విధమైన ఆర్థిక కూడా మంచి పొజిషన్ లో లేకుండా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. ఈ రోజు వీళ్ళకి ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు కూడా అర్హులు కాకుండా పోయారు అధ్యక్ష. ఈ యొక్క పెన్షన్ తీసుకోవడం వల్ల 2,000 నుంచి 1,000 రూపాయల నుంచి 2,000 రూపాయలు అధ్యక్ష. ఈ విషయమై మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు గౌరవమైన కనీస వేతన వృత్తి కల్పిస్తారని కోరుకుంటున్నాను అధ్యక్ష. అలాగనే అధ్యక్ష 6,000 మందే ఉన్నారు అధ్యక్ష. 6,000 రూపాయలు అడుగుతున్నారు అధ్యక్ష. ఒక వికలాంగుల పెన్షన్ కి ఇచ్చే పెన్షన్ పైనే వాళ్ళు ఈ యొక్క పెన్షన్ అడుగుతున్నారు అధ్యక్ష. కాబట్టి ఇది ఖర్చు పెట్టి 2 నుంచి 2.5 కోటి మాత్రమే నెలకు ఖర్చు అవుతుంది అధ్యక్ష. ఈ యొక్క పెన్షన్ తగ్గుతుందే కానీ భవిష్యత్తులో పెరిగే సమస్య ఉండదు అధ్యక్ష. దాదాపు ఈ ఆర్టీసీ ఉద్యోగులందరూ వాళ్ళ గొంతుక ఈ యొక్క సభలో వినిపిస్తున్నారు అధ్యక్ష. తప్పకుండా మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు సరైన నిర్ణయం తీసుకొని వాళ్ళకు సానుకూల నిర్ణయం తీసుకొని వాళ్ళకి గౌరవ వేతనం కల్పిస్తారని మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. కడప శాసనసభ్యులు మాధవిరెడ్డి గారు అడిగినట్టు ఈ రోజు ఏదైతే పెన్షన్ విషయంలో మనం మామూలుగా వచ్చే పెన్షన్ కంటే ఇది తక్కువ ఉందని చెప్పారు అధ్యక్ష. అది కూడా మా దృష్టిలో ఉంది. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చించి దీని మీద కూడా ఒక సానుకూలమైన చర్యలు తీసుకుంటామని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష.